హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా ముచ్చట్లు. సో ఇది పార్ట్ 2 ఆఫ్ నయాగరా ట్రిప్ అనమాట. ఇది డే 1లోనే మేము నైట్ డౌన్ టౌన్ వెళ్తున్నామని చెప్పాను కదా. సో అక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ చేద్దామని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో మేము యాక్చువల్లీ దీనికి రిలేటెడ్ పాస్ ఒకటి ఉంటుంది, క్లిఫ్టన్ హిల్ ఫన్ పాస్ అని చెప్పి. సో మేము అది కాస్కోలో పర్చేస్ చేసాము. మాకు అది అరౌండ్ $30 ఈచ్ పడింది ఆఫ్టర్ ట్యాక్సెస్. సో అందులో 6 యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక్కొక్క దానికి కూడా సపరేట్గా పర్చేస్ చేయొచ్చు, బట్ పాస్ మొత్తంగా తీసుకుంటే మనకు కొంచెం కలిసి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మాకైతే ఏమనిపించిందంటే అవి కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. సో గోల్ఫ్ ఉంది అండ్ నయాగరా స్కై వీల్ ఉంది అండ్ ఇంకా ఫన్ రైడ్ ఒకటి ఉంది అండ్ ఇంకోటి 60 థియేటర్ ఒకటి ఉంది. సో అది కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది. అండ్ ఇట్లా ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ హాంటెడ్ హౌస్ ఉంది అండ్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మేమైతే ఫస్ట్ ఇక్కడ గేమ్స్ ఆడడానికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ గోస్ట్ బ్లాస్టర్స్ రైడ్ అని ఒకటి ఉంది అండ్ అదొకటి ఇంకొకటి 4D రైడ్ ఉందన్నమాట. సో ఆ రెండు అయితే మేము కంప్లీట్ చేసేసుకొని తర్వాత వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాము. సో అది కూడా ఈ ఫన్ పాస్లో క్లబ్ అయ్యే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే డిఫరెంట్ ఇవి ఉన్నాయి, స్టాచ్యూస్ కానీ అండ్ కొంతమంది ఇంగ్లీష్ యాక్టర్స్ ఉన్నారు. టాలీవుడ్ కాదు కానీ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ అయితే ఉంది, బట్ అదైతే అసలు షారుఖ్ ఖాన్ లానే లేడనమాట. సో ఇదైతే ఒకసారి షార్ట్ గ్లిమ్స్ ఒకటి చూసేసేయండి. సో వ్యాక్స్ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే నయాగరా స్కై వీల్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో నైట్ టైం స్కై వీల్ మీద నుంచి నయాగరా ఫాల్స్ చాలా బాగా కనిపిస్తుంది. సో మనకిలాగా జైంట్ వీల్ అంటాం కదా మనం, సో సపా ఒక 15 రౌండ్లు దించేయడం కాదు. ఇది కరెక్ట్గా 2 రౌండ్స్ అంటే 2 రౌండ్సే తిరుగుతుంది అండ్ దట్ టు చాలా స్లోగా తిరుగుతుంది. మనకి ఆ ఫాల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయి. అక్కడ బోర్డ్స్ చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6 అని చెప్పి. సో ప్రతి చోట ఏంటి అంటే ఒకదాని తర్వాత ఒకళ్ళు ఎక్కడం కాదు. సో ఆ డిఫరెంట్ స్టాండ్ చేస్తారనమాట, అక్కడ ఆపుతారు. సో వెంటనే లైక్ టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. సో అలా క్లోజ్ చేసేస్తారు అండ్ చాలా బాగుంది చూడ్డానికి కూడా. యాక్చువల్లీ బయట నుంచి ఆ స్కై వీల్ కూడా చాలా పాష్గా అట్లా ఉందన్నమాట. సో మేమైతే ఆల్రెడీ ఎక్కేసాము అండ్ లిటరలీ మాకు చాలా టైం పట్టింది, 20 మినిట్స్ దాకా వెయిట్ చేసాము క్యూ లైన్లో అండ్ మా ముందు చాలామంది ఉన్నారు. సో ఇట్లా పైనుంచి నయాగరా సిటీ వ్యూ అండ్ ఫాల్స్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఆ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ 2 AM అయిందనమాట. సో మేము ఇంకా పడుకొని మార్నింగ్ లేచి మేమైతే ఒకసారి మళ్ళీ డే టైమ్ కొంచెం మార్నింగ్ ఆ రోజు చాలా సన్నీ ఉంది, ఒకసారి నయాగరా ఫాల్స్ చూసి అలా ఒక రౌండ్ వేసేసి అండ్ ఇక్కడ వైన్ ఎస్టేట్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము. బట్ దానికన్నా ముందు ఇక్కడ రెయిన్బో బ్రిడ్జ్ అని ఉంది. సో అదేంటి అంటే US కెనడా బార్డర్ అని చెప్పాను కదా. సో ఆ బ్రిడ్జ్ మీద US అండ్ కెనడా ఫ్లాగ్స్ ఉంటాయి. సో అది చూద్దామని చెప్పి అనుకున్నాము. బట్ అనుకోకుండా ఏమైందంటే మేము అది పెడెస్ట్రియన్ వేలో వెళ్ళాల్సింది, బట్ మాకు అక్కడ పార్కింగ్ తెలియలేదు అండ్ అటు యూటర్న్ ఉంటుంది అనుకొని మేము యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయాము. సో అలా వెళ్ళేసరికి మేము యుఎస్లోకి ఎంటర్ అయిపోవడం జరిగిందనమాట. సో మాకు యుఎస్ వీసా లేదు కాబట్టి ఇమిగ్రేషన్లో మేము చెప్పాము ఆఫీసర్కి ఇట్లా రాంగ్ టర్న్ తీసుకున్నాము అని చెప్పి. యాక్చువల్లీ ఫాల్స్ వ్యూ బాగుంటుంది అని చెప్పి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాము కూడా. బట్ ఇంకా ఆఫీసర్కి చెప్తే ఓకే అని చెప్పి మమ్మల్ని పైకి ఇమిగ్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి
లైక్ లిటరలీ 2 అవర్స్ అక్కడ వెయిటింగ్ చేపించి ఇట్లా చాలామందే చేస్తారు, బట్ స్టిల్ మా వెరిఫికేషన్ అంతా చేసేసి పంపించారనమాట. సో అలా జరిగింది. సో అది న్యూయార్క్ సిటీ అనమాట. సో ఇటువైపు కెనడా నయాగరా కదా, సో అటువైపు యూఎస్ బార్డర్ వచ్చేసి న్యూయార్క్ సిటీ. సో అనుకోకుండా అట్లా అయిపోయిందనమాట. సో ఇక్కడ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఇంకా మేము రిటర్న్ వచ్చి నయాగరా ఫాల్స్ చూసేసి ఇదిగోండి ఇక్కడే కెనడా ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ యూఎస్ నుంచి వెనక్కి పంపించేశారు కెనడాకి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవరైనా ఇట్లా కెనడాలో నయాగరా ఫాల్స్ చూడడానికి వెళ్తున్నట్టయితే సో కేర్ఫుల్, ఆ రెయిన్బో బ్రిడ్జ్ మీదకి పెడెస్ట్రియన్ వే మాత్రమే యూజ్ చేయాలి, కార్స్లో వెళ్ళకూడదు. ఎక్కడైనా పార్క్ చేసుకొని పాత్ వేలోకే వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి మేము ఇక్కడ పిల్లర్ ఎస్టేట్స్ అని వైనరీ ఎస్టేట్స్ అనమాట, ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్ ఉంటుంది. సో బేసికలీ ఏంటి అంటే ఇక్కడ వైన్ యార్డ్స్ ఉంటాయి. సో వింటర్లో ఏమవుతుందంటే ఆ గ్రేప్స్ అన్నీ కొంచెం కలర్ మారిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఆ వింటర్లో ఆ గ్రేప్స్ అన్నిటిని తీసి వైన్ ప్రిపేర్ చేస్తారంట. సో ఇక్కడ ఐస్ వైన్ అనేది చాలా ఫేమస్. సో ఇట్లా అన్నీ చూసాము. మొత్తం చూసేసి ఇంకా మేమైతే ఎస్టేట్స్ నుంచి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో రిటర్న్లో నయాగరా అవుట్లెట్ ఒకటి ఉంది. సో అవుట్లెట్ కూడా చూసి ఏమైనా ఉంటే షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇంకా అవుట్లెట్లో కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము.